వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే మన కార్కి ప్లాస్టిక్ డిప్ చేస్తున్నామంట. ప్లాస్టిక్ డిప్ అంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అట్లీస్ట్ 5% ఆఫ్ ద పీపుల్ హ్యాస్ కార్స్ డెఫినెట్లీ ప్లాస్టిక్ డిప్ అంటే ఏం తెలిసి ఉంటుంది. ప్లాస్టిక్ డిప్ అంటే ఏంటంటే మన కార్కి ఎంబ్లమ్స్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కియా ఇలాంటి ఎంబ్లమ్స్ అన్నీ సిల్వర్ కలర్లో ఉంటాయి మోస్ట్లీ కార్స్కి. సో వాటిని మనం బ్లాక్ కలర్ కానీ పింక్ కలర్ కానీ వాట్ ఎవర్ కలర్ యూ లైక్ దానిలో చేసుకుంటే దాన్ని ప్లాస్టిక్ డిప్ అంటారు. ఈ వీడియోలో నేను కార్కి ప్లాస్టిక్ డిప్ ఎలా చేయాలో చూపిస్తాను. బేసికల్లీ నాకు చూస్తే మిస్సిసాగాలో ఒక ప్లేస్ ఉంది, వాళ్ళు చేస్తారు. వాళ్ళైతే ఒక ఎంబ్లమ్కి ఒక $20 తీసుకుంటారు. బేసికల్లీ ఇక్కడ నుంచి మిస్సిసాగా వెళ్ళాలంటే అటు ఇటుగా 170 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో అంత దూరం ట్రావెల్ చేసి జస్ట్ దీనికోసం వెళ్ళడం వేస్ట్. సో బేసికల్లీ నేనే మా కెనడియన్ టైర్ ఉంటుంది, కెనడియన్ టైర్లో ప్లాస్టిక్ డిప్ అని దొరికిద్ది అన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అలా ఉంటుంది ప్లాస్టిక్ డిప్ అని చెప్పేసి. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే స్టోర్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ డిప్ స్ప్రే చేయాలి. ఈ వీడియోలో నేను క్లియర్గా ఎలా స్ప్రే చేయాలి మొత్తం ఎలా ఉండదు చూద్దాం. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బేసికల్లీ కపుల్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసి వాళ్ళు చేసినట్టు చూద్దాం మనకి అవుట్పుట్ ఎలా ఉంటుందో. బేసికల్లీ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇది బేసికల్లీ స్టార్టింగ్. సో వాళ్ళు ఇవ్వడం కూడా సిల్వర్ కలర్ లోగోస్ ఇస్తారు మనకి. ఇది ఒక సిల్వర్, ఇక్కడ ఒక సిల్వర్ ఉంటుంది, ఫ్రంట్ ఒక సిల్వర్ ఉంటుంది. మీరు కార్ చూడొచ్చు మొత్తం మట్టి కొట్టుకుపోయి ఉంటుంది. బేసికల్లీ నేను కార్కి యూజ్ చేయను కాబట్టి ఎక్కువ బ్యాక్ సైడ్ పెట్టి స్నోకి డస్ట్కి అంతా మొత్తం నల్లగా అయిపోయింది, తెల్లగా అయిపోయింది, మట్టిగా అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ఎంబ్లమ్స్ అయితే క్లీన్ చేసి దాని తర్వాత మనం ఈ ప్లాస్టిక్ స్ప్రే కొడతాం. ఎలా కొట్టాలి ప్రాసెస్ అంతా చూద్దాం. లెట్స్ గో. మనమైతే మోస్ట్లీ అంతా కవర్ చేస్తాం. ఎలా కవర్ చేసి సో నేనైతే కొంచెం రఫ్ అండ్ టఫ్ కవర్ చేసి జస్ట్ ఎంబ్లమ్ ఒక్కటి వచ్చేలాగా మిగతా అంతా ప్లాస్టిక్ వేసి కవర్ చేశాను. ఎందుకంటే స్ప్రే వచ్చి మళ్ళీ పెయింట్ మీద డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఇక్కడైతే 4 తీసుకుంటే ఇంకా లైట్ స్ప్రే కొడతాం మనం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర ప్లాస్టిక్ డిప్ అని ఒకటి ఉంటుంది బేసికల్లీ. సో ఇది ప్లాస్టిక్ డిప్. సో దీన్ని మనం స్ప్రే చేయాలి. బేసికల్లీ లోపల లిక్విడ్ ఉంటుంది. దీన్ని ఎంత ఎక్కువసేపు మనం షేక్ చేసి స్ప్రే చేస్తే అంత యూనిక్గా పడుద్ది. సో నేను ఒకసారి ఎలా స్ప్రే చేయాలి మొత్తం నీకు క్లారిటీగా చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే చెయ్యి ఫ్రీజ్ అయిపోతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం దీన్ని ఒక 6 ఇంటర్వల్స్లో చేయాలి. ఎవ్రీ ఇంటర్వల్ వచ్చేసి ఎవ్రీ 20 మినిట్స్కి ఒక స్ప్రే. అంటే సో ఈవెన్గా స్ప్రే చేయాలి. ఒక 6 times 7 times ఎవ్రీ 15 minutes ఆర్ 20 minutes అలా కన్సెక్యూటివ్ టైం పెట్టుకుంటే మనకి చాలా మంచిగా వచ్చింది. ఎందుకంటే అన్ఈవెన్గా ఉండకూడదు, స్ప్రే ఎప్పుడు ఒక ఈక్వల్గా ఉండాలి. సో ఇప్పుడు మనం స్ప్రే చేద్దాం. లెట్స్ సీ. సో మనం దీన్ని చాలా ఈవెన్గా స్ప్రే చేయాలి. సో మనమైతే స్ప్రే చేసాం కదా. ఇలా స్ప్రే చేసిన తర్వాత ఒక 15 minutes దీన్ని వదిలేయాలి. వదిలేసిన తర్వాత కొంచెం ఎండకి అంతా వెళ్ళి ఒక 20 minutes తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ స్ప్రే చేయాలి. అలా 6 times స్ప్రే చేస్తే మనకి కన్సిస్టెంట్గా మొత్తం బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రంట్కి లోడ్ చేసేసి మొత్తం అవుట్పుట్ అలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో మనమైతే ఆల్మోస్ట్ అన్ని స్ప్రేస్ కొట్టేసాం. 6 sprays కాబట్టి 5 sprays అయిపోయినాయి. సో ఇది లాస్ట్ స్ప్రే. ఈ స్ప్రే అయిపోయిన తర్వాత ఒక 20-30 minutes అలాగే కార్ని వదిలేసి దాని తర్వాత మనం మొత్తం తీసేసి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ నచ్చితే ఉంచుకుంటాం, నచ్చకపోతే తీసేస్తాం. బేసికల్లీ ఇవన్నీ నేను ఒక 5-6 months 7-8 months అలా ఉంచుకొని మళ్ళీ సిల్వర్ కలర్ పెట్టేద్దాం. చూద్దాం ఎలా వస్తుంది. అయితే ఫైనల్ స్ప్రే ఆల్మోస్ట్ ఈ ఫైనల్ స్ప్రే అయిపోయిన తర్వాత అవుట్పుట్ చూద్దాం. నాకైతే ఇప్పటికే చాలా బాగా నచ్చేసింది. ఒకసారి మీకు ఒక చిన్న గ్లిమ్స్ చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, ఇది మొత్తం ఎంతమంది సిల్వర్ ఉండేది మొత్తం బ్లాక్ అయిపోయింది, ఇది బ్లాక్ అయిపోయింది. సో అదంతా మిగతా పెయింట్ కూడా ఎలా పీకాలో మొత్తం చూపిస్తాను. సో మీరు చూడొచ్చు ఫ్రంట్ కూడా చూడడానికి చాలా సెక్సీ ఉంది. సో ఇది మొత్తం ఒట్టి ప్లాస్టిక్ డిప్ అని ఉండేది. ఈ ప్లాస్టిక్ డిప్ పెడితే ఇలా బ్లాక్ అనిపించింది. అదే దీని మీద మీరు కానీ గ్లాస్ అని ఉండేది. గ్లాస్ అంటే షైనింగ్లా ఉంటుంది, అది కొడితే ఇంకా బాగా అనిపిస్తుంది. సో నాకైతే ప్రజెంట్ అది అవసరం లేదు. ఇక్కడ వరకు చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. మనమైతే సక్సెస్ఫుల్గా ప్లాస్టిక్ డిప్ అయితే కంప్లీట్ చేసాం. ఒకసారి ప్లాస్టిక్ డిప్ అయిపోయిన తర్వాత లుక్ చూడొచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు సిల్వర్ కలర్ ఉండేది, ఇప్పుడు మొత్తం ప్రాపర్ బ్లాక్ కలర్ అయింది. ఇంకా మన చిన్న కటింగ్స్ అన్నీ చేయాలి. సో నేను రేపు చేస్తాను, ఇప్పుడు కొంచెం టైం లేదు. కానీ చూడ్డానికి అయితే లాస్ట్ టైంతో పోలీసు ఇప్పుడే బాగుంది. మళ్ళీ బోర్ కొట్టేదాకా ఇదే కలర్ ఉంచుకొని మళ్ళీ బోర్ కొట్టాక మళ్ళీ సిల్వర్ కద్దిద్దాం. సో బ్యాక్ సైడ్ కూడా
ఇప్పుడు సో బ్లాక్ కూడా ఆల్మోస్ట్ తీస్తాం. ఇప్పుడు ఈ కొంచెం ఈ పైన ఉండేదంతా కటింగ్స్ చేయాలి. ఈ కటింగ్స్ అన్ని చేశాక ఇది కూడా బాగుంటుంది. సో అదనమాట, సక్సెస్ఫుల్గా మనం అయితే ప్లాస్టిక్ ట్రై చేసాం. సో సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.